యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు చాలా యూజ్ అవుతుంది. ఇదేంటో కాదండి, ట్రైపాడ్ అండి. చాలా చిన్న ట్రైపాడ్ అండి. ఇదివరకు నేను పెద్ద ట్రైపాడ్ తీసుకున్నాను. అది వచ్చేసి మనకు కుకింగ్ ఛానల్ కోసం అని చెప్పి అప్పుడు తీసుకున్నాను. అది మనకి ఇప్పుడు కాస్త పాడైపోయింది. ఈసారి చూద్దామని చెప్పేసి చిన్న ట్రైపాడ్ని తీసుకున్నానండి. ఇదంటే నాకు చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంది. మంచిగా దీన్ని ఎలా మనం యూజ్ చేయాలో కూడా ఇప్పుడు మీకు బాగా చూపిస్తాను నేను. చూడు, చిన్న ప్యాకెట్లో వచ్చిందని చూడండి. నా చెయ్యి అంతే ఉంది. ఇది వచ్చేసి అరచెయ్యి అంత మాత్రమే ఉంది. దీని పొడవు వచ్చేసి చాలా బాగుంది. ఇలా మనం ఓపెన్ చేసేసుకొని తర్వాత మనం సైడ్కి ఇలా స్టిక్స్ లాగా ఉంటాయి కదా, ఈ సైడ్కి ఉండే వాటిని అన్నింటినీ తీసుకొని మన కెమెరాని ఎలా ఫిక్స్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇదేమో మనకు చూపించేది కెమెరా ఫిక్స్ చేసుకునే దానికండి. ఈ లోపల ఉండేవి ఇలా హోల్డ్ చేసి ఉంటాయి. అవి కాస్త ఓపెన్ చేసేసుకొని మనం నీట్గా దీంట్లో కెమెరాని ఎలా ఫిక్స్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. నేను ఆల్రెడీ ఫోన్ని దీనికి పెట్టేసుకున్నాను కాబట్టి ఫోన్ని ఫిక్స్ చేసి చూపించట్లేదు, వీడియో కోసం పెట్టుకున్నాను కాబట్టి. మీరు కెమెరా అయినా ఏదైనా ఫోన్ అయినా ఫిక్స్ చేసుకోవాలనుకుంటే దీనికి చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా మనకి ఇలా గట్టిగా లాగామంటే కాస్త లూజ్ అవుతుంది. దీంట్లో ఫోన్ ఫిక్స్ చేసుకుని సెట్ చేసామంటే ఫోన్ అస్సలు కదిలాడకుండా ఫిట్గా ఉంటుంది. తర్వాత దీన్ని ఫుల్ రొటేట్ చేసుకోవచ్చు అండి. 360 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవచ్చు నీట్గా. ఇటువైపు కావాలంటే అటువైపు ఫోన్ కానీ కెమెరా కానీ ఫిక్స్ చేసుకుని మనకి ఏ యాంగిల్లో కావాలో అలాగా ఇలా తిప్పుకుంటూ సెట్ చేసుకున్నామంటే చక్కగా ఫిట్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఈ పక్కన కీ అనేది ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకొని మనం చక్కగా దీన్ని కెమెరాని ముందుకి వెనక్కి ఉంచుకోవాలన్నా మనం ఈజీగా ఉంచుకోవచ్చు. ఇలా దాని పక్కన ఉండే స్క్రూలు వచ్చేసి ఇలా పెట్టేసుకుని మనం ఎలా కావాలంటే అలా సెట్ చేసుకుని మళ్ళీ టైట్ చేసుకున్నామంటే ఇక నది కదలాడకుండా ఉంటుంది. ఈ కింద ఉండే చూడండి, ఇలా స్టాండ్ లాగా 3 కాళ్ళు లాగా వచ్చింది కదా, ఇది ఇలా పెట్టేసుకుంటే మనకి స్టాండ్ లాగా ఫిక్స్ అయిపోతుందండి. మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎంత మనకి కావాల్సిన హైట్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ స్క్రూని పక్కన ఉండే స్క్రూని లూజ్ చేసేసి మనం దీన్ని ఎంత హైట్లో కావాలో అంత హైట్లో సెట్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి సెల్ఫీ స్టిక్, ఇది ఆల్మోస్ట్ సెల్ఫీ స్టిక్ లాగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది. సెల్ఫీ స్టిక్ లాగా అలాగే ట్రైపాడ్ లాగా మనం ఇప్పుడు కుకింగ్ వీడియోస్ ఏదైనా చేసుకోవాలనుకున్నా మన గ్యాస్ బండ మీద పెట్టేసుకుని చక్కగా దీన్ని వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే ఏదైనా మామూలు వీడియోస్ చేయాలనుకున్నా మనం టేబుల్ మీద చక్కగా పెట్టేసుకోవచ్చు అండి. ఇదివరకంతా నేను వీడియో చేసినవన్నీ టేబుల్ మీద పెట్టేసి ఇలా ఫోను బాటిల్ కానిచ్చో లేదంటే ఫ్లవర్ వాజ్లో పెట్టేసి ఫోన్ని అలా వీడియో తీసుకున్న దాన్ని. ఇప్పుడైతే ఇది తీసుకున్నాను కాబట్టి ఆ అవసరం లేదండి, చక్కగా దీంతో వీడియోస్ తీస్తాను. ఇదైతే నా హ్యాండ్ పొడవు మాత్రమే ఉందండి, సెల్ఫీ స్టిక్ లాగా. మనం ఆ స్క్రూని మనం ఎంత హైట్లో కావాలో అంత హైట్లో సెట్ చేసేసుకొని స్క్రూని టైట్ చేసుకున్నామంటే ఇక అది కదిలాడదండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే దీనికి బ్లూటూత్ అనేది కూడా ఉందండి. చూపిస్తున్నాను కదా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇది బ్లూటూత్ అనేది ఉంది. దీన్ని అయితే మనం ఊడ తీసుకొని కూడా విడిగా కూడా పెట్టేసుకోవచ్చు. మనం దీనికి కెమెరాని ఫిక్స్ చేసుకున్న తర్వాత, కెమెరా అయినా ఫోన్ అయినా ఫిక్స్ చేసుకున్న తర్వాత బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం ఫోన్ టచ్ చేయకుండానే ఈ బ్లూటూత్ నొక్కామంటే గట్టిగా మనకి కెమెరా కానీ ఫోటో కానీ వచ్చేస్తుందండి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ స్టార్ట్ అయిపోతాయి. డైరెక్ట్గా ఫోన్ మీద టచ్ చేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా టేబుల్ మీద పెట్టుకున్నామంటే ఎటు కావాలంటే అటు రొటేట్ అయిపోతూ ఉంటుంది. చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చింది, క్యూట్గా కూడా ఉంది. మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా వీడియో చేసే వాళ్ళకైతే చాలా బాగా, యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న ప్రొడక్ట్స్ కొనుక్కుంటే మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు. నేనైతే చాలా వస్తువులే కొన్నానండి యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. కుకింగ్ వీడియోస్ కదా, కుకింగ్ సంబంధించిన ప్లేట్స్ గిన్నెలు ఇలాంటివన్నీ నార్మల్గా వాడను, కుకింగ్ వీడియోస్ కోసమే వాడతానండి. దాంతో పాటే ఈ ట్రైపాడ్ కూడా చిన్న చిన్న వస్తువులన్నీ అప్పుడప్పుడు కొనుక్కోవచ్చు మనం తక్కువ రేట్లో. యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇది మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చండి. మనం శుద్ధంగా దీన్ని ఫోల్డ్ చేసేసుకుని చక్కగా బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోవచ్చండి. నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా క్యూట్గా కూడా ఉంది. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.